సభాయేకి నమః. పవిత్రమైన అంబికావారి అష్టాదశ పురాణాల్లో దశమ పురాణం మత్స్య మహాపురాణంలో పితృ దేవత చరిత్రల గురించి మత్స్యస్వరూపుడైన విష్ణువు మనువుకి చెబుతున్నాడు. సౌనకాది మహర్షులకి సూత మహర్షి చెబుతున్నాడు. అందులో భాగంగా పితృదేవతల కుమారి అచ్చోద తండ్రులనే కామించి తన తపస్సంతా భ్రష్టం చేసుకుని చివరికి శాపానికి గురయ్యింది. వాళ్ళు అన్నారట, అమ్మాయి నీ తపస్సంతా ఈ ఒక్క పని వల్ల ధ్వంసం అయిపోయింది. నువ్వు రాబోయే కాలంలో 28వ ద్వాపర యుగం వరకు కూడా చేపవై పుట్టి ఆపై 28వ ద్వాపర యుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి నీ కడుపున ఋషిగా పుడతాడు, అప్పటితో నీకు శాప విముక్తి అవుతుందని చెప్పడం. అన్న ప్రకారంగానే ఈ యశోద ఒకానొక అప్సరస చేప ఉన్నప్పుడు ఆ చేప కడుపులో ప్రవేశించి వసువు అనేటటువంటి మహారాజు గారి ద్వారా కుమారిగా పుట్టింది. అద్రిక అనేటటువంటి అప్సరస చేపయ్యి యమునా నదిలో తిరుగుతూ ఉండగా వసురాజు యొక్క రేతస్సు డేగ పట్టిగడుతూ అక్కడ వదిలేయడం, ఆ రేతస్సును మింగినటువంటి ఆ చేప గర్భం ధరించగా ఆ గర్భవతి అయిన చేపని పల్లెరాజు దాశరాజు పట్టి కోసి ఆ కడుపులో ఉన్న కూతురు ఒక కొడుకు ఒక అమ్మాయి అబ్బాయి కనిపించగానే వాళ్ళని తీసి పెంచుకున్నాడని నిన్నటి వరకు కూడా చెప్పుకున్నాము. అదిగో అమ్మాయే ఈ అచ్చోద అనేటటువంటి పితృదేవత కుమారి. తపస్సు క్షీణించటం వల్ల పుట్టింది. ఆ యుగంలో ఆవిడ శరీరం 8 మైళ్ళు దుర్వాసన వెదజల్లేదట. భయంకరమైన వాసన, అది చేపల వాసన, పొలుసు వాసన. చేపలు ఎండబెట్టిన ప్రదేశానికి వెడితే మనకి ఎలాంటి వాసన అలాంటి వాసన 8 మైళ్ళు ఉండేదిట వాసన. అందుకే యోజన గంధి అన్నారు. అటువంటి ఆ సత్యవతి, ఆవిడకే మారు పేరు సత్యవతి అని పేరు. తర్వాత ఇంకో బిడ్డ కూడా ఉన్నాడు. వసురాజు గారి యొక్క రేతస్సు 2 భాగాలు ఈ కడుపులో ప్రవేశించడం వల్ల 2వ భాగం ఒక అబ్బాయి కూడా అయ్యింది. ఆ అబ్బాయి ఆ సత్యవతి యొక్క సోదరుడు. అతనికి మాత్రం శరీరానికి ఈ వాసన లేదట, అందుకే అతనికి పెద్ద పేరు కూడా లేదు. ఈ సత్యవతి చిన్నప్పటి నుంచి తండ్రికి గారాల కూతురు. చేప కడుపులో దొరికినటువంటి ఈ పిల్లలిద్దరిని ఎంతో ప్రేమగా పెంచాడు. అందులో ఈ సత్యవతిని మరింత ప్రేమగా పెంచాడు. పూర్వజన్మ గురించి ఏమీ తెలియదు ఈ యశోదకి. అందువల్ల సత్యవతి ఆ చేపల వాసనతో అలా ఉంటూ తన తండ్రి నిజమైన తండ్రిని, తాను చేప కడుపులోంచి పుట్టాను కూడా తెలియదు. ఆ తండ్రి పెంచినవాడు అంత గొప్పవాడు. సరైన పెంపకం ఉంటే ఎవరి తండ్రో ఎవరి తల్లో తెలియదు. కన్న తండ్రి కంటే ఎక్కువ మిన్నగా పెంచాడు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. యమునా నదిలో యువతుల నుంచి అవతలకి దాటడానికి ఆ రోజుల్లో ఇంత విరివిగా వంతెనలు లేవు. అందువల్ల పడవల మీద ఎక్కువ దాటేవారు. ఆ పడవ దాటించే పని కూడా ఈ దాశరాజు గారిది. ఆయనకి కాంట్రాక్ట్, ఏకంగా బల్లకట్లన్నీ ఆయనవే. అందులో ఒక బల్లకట్టుని ఈయన ప్రత్యేకంగా తన గుడిసికి ఎదురుగుండా ఉన్న రేవు దగ్గరే తిప్పేవాడు. ఒకప్పుడు వేదవ్యాస మహర్షి కన్న తండ్రి పరాశరుడు అంటారు. ఆయన వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి, ఆ శక్తి కొడుకు పరాశరుడు. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో గొప్ప శ్లోకం ఉంటుంది. అన్ని అది భారతంలోదే ఆ శ్లోకం. వ్యాసం వశిష్ఠ నప్తారం
శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు అంటే అదిగో ఆ పరంపరలో వాడు. వశిష్ఠుని యొక్క కొడుకు 9 ఉన్నారు. ఆ 9 కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి. ఆ శక్తి కొడుకే పరాశరుడు, మహాతపస్యాలి. ఆనాడు పరాశరుడు జ్యోతిష్కులలో, వాస్తుశాస్త్రజ్ఞులు అందరిలో ఆరితేరినటువంటి వాడు. తర్వాత ఎవరు ఎలా నడుచుకోవాలో కూడా చెప్పాడు. దానికి పరాశర స్మృతి అని పేరు. మానవులు ఇలా నడుచుకోండి, ఇలా అర్చన చెయ్యండి, ఈ రకంగా జీవించండి, వీరితో స్నేహం చేయండి, వీరితో చేయకండి, ఇవన్నీ చెప్పాడు ఆయన. అటువంటి స్మృతికర్త. మనుస్మృతి, పరాశర స్మృతి, యమస్మృతి, ఇలా చాలా స్మృతులు ఉన్నాయి. అందులో కలియుగంలో పరాశర స్మృతికి స్పెషాలిటీ ఉంది. అలాంటి పరాశరుడు భూమండలం అంతా తీర్థయాత్రలు చెయ్యాలి అని మొదలుపెట్టాడు. అన్ని నదులలో స్నానం చేయాలనుకున్నట్టు ఆయన. నదులలో స్నానం చేయడం అంటే అదొక మహాయోగం. నదులన్నీ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సంకల్పం వల్ల ఆవిర్భవించాయి. అటువంటి ఆ పరమ పవిత్రమైన నదులన్నీ తిరుగుతూ ఉన్నాడట. అనుకోకుండా ఒకప్పుడు ఆయన యమునా నదికి వచ్చాడు. యమునా నదిలో స్నానం చేసి యువతుల నుంచి అవతలకు వెళ్ళాలి. ఆయన తపస్యాలి. ఆయన తలుచుకుంటే యువతుల నుంచి అవతలకు వెళ్ళడం పెద్ద కష్టమా? కావాలని ఆ పుణ్యాత్ముడు ఎక్కడా తన మహిమ ఉపయోగించకుండా యాత్రలు చేసేట. మహిమలు ఉంటే వాటితో ఉపయోగించుకుని చేస్తే ఖర్చు అయిపోతాయి. అందుకని కాలినడకనే తీర్థయాత్రలు చేశాడు ఆయన. కాలినడక మీద యాత్రలు చేయడం కంటే ఈ సృష్టిలో గొప్ప వస్తువు మరొకటి లేదు. అందుకే ఆయనకి అది బాగా తెలుసు. కాబట్టి నడుస్తూ వెళ్ళి దారిలో ఎక్కడన్నా నదులు దాటవలసి వస్తే పడవల మీదే దాటేవాడు. అది కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అవతల వాడు అడిగితే డబ్బులు ఇచ్చేసి అరువు పెట్టి వద్దామండి, రేపండి అనేవాడు కాదండి. అటువంటి పుణ్యాత్ముడు పరాశరుడు యమునా నది దాటాలని సంకల్పిస్తే అక్కడ వల్లకట్టు మీద ఎవరూ లేరు సమయానికి. ఎందుకనంటే పల్లెరాజు దాశరాజు గారు భోజనానికి వెళ్ళాడు. ఆ సమయంలో చేపల పులుసు వేసుకుంటూ తింటున్నట్లు లొట్టలు వేసుకుంటూ ఆయన తండ్రికి కూతురు వడ్డిస్తోంది సత్యవతి గారు. ఆ సమయానికి పరాశరుడు, ఓ పల్లెరాజా, దాశరాజా, మహావేగంగా నది దాటి అవతలకి వెళ్ళాలి, నాకు పనుంది, కొంచెం వడిగా కూడా ఉంది నది, పడవ దాటించన్నట్ట. అయ్యగారండి కూడు తింటున్నానేమో, మా అమ్మాయిని పంపిస్తున్నాను, మీరు అర్జెంట్ అంటున్నారు కదా అని సత్యవతిని పంపెట్టాయన. ఆ సుందరీమణి మీద ఆయనకి మనస్సు వ్యామోహం కలిగిందిట. అదే కాల ప్రభావం అంటారు, భగవత్ సంకల్పం. ఎప్పుడు ఎవరి ద్వారా ఏ రకమైన కార్యక్రమం జరిపిస్తాడో ఆయనకే తెలియదు. ఆ చేపల వాసం చూస్తే మానవుడు రాడు. బలసు చాపలకంపు బలియు చాపలకంపు పొలుసు కంపు కలుగు కన్యక చూడగా కామమెట్లు పడవెనో పడవెనో కాని ఆముని పొంగవునకు. బాగా భయంకరమైన చేపల పులుసు కంపుతో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తిని చూస్తే ఆయనకి మనస్సులో ఎలా వికారం కలిగిందో కలిగింది. ఓ సుందరీమణి, నేను నిన్ను చేపడతాను, వివాహం చేసుకొని చేయబుచ్చుకున్నట్ట. వణికిపోయింది ఆవిడ. ఇదేంటండి, పరమ దౌర్భాగ్యపు కంపు ఎక్కడా, బెస్తవాళ్ల కూతుర్ని నేనెక్కడా, మహాతపస్యాలులైన మీరెక్కడా? అసహ్యంగా ఉంటుంది, ఎక్కడన్నా విన్నా బాగుండదు. నువ్వు సంయమేంద్రుడివి, అంచేత వదిలిపెట్టేయండి, అందులో తండ్రి చోటు పెట్టని అని వణికిపోతూ కొంచెం నచ్చ చెప్పడానికి ప్రయత్నించిందట. లేదు సుందరి, ఇంత పూర్వం ఎంతమంది స్త్రీలను చూడలేదు, రంభాది అప్సరసలను చూశాను, జగత్తంతా తిరిగా కఠోర దీక్షతో 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ సమయంలో తపోదీక్షలో నుంచి భ్రష్టం చేయడం కోసం ఇంద్రుడు నిరంతరం అప్సరసలు పంపాడు. ఆ సుందరీమణులు చూచి కూడా హృదయం చలించలేదు.
ఇప్పుడు నిన్ను చూసి చలించింది. అంచేత లోకానికి ఏదో శుభం జరగబోతోంది. అదేదో కాదు, జగత్తుకి కార్యకారణ సంబంధాన్ని కలిగించే బాదరాయణుడు ఒక మహానుభావుడు విష్ణువే పుట్టబోతున్నాడు. అందుకే నా మనస్సులో ఈ వికారం కలిగింది. మారు మాట్లాడకుండా నా కోరిక కాదనకు తీర్చన్నట్ట. మీరు అలాగే అంటారు. రేపు పొద్దున్న మా నాన్నగారికి తెలిస్తే ఎంత అవమానం ఉండేదిట. 3వ గంటాడికి తెలియదు, నీ కన్యాత్వం చెడకుండా నీకు వరం ఇస్తున్నాను, నువ్వు కుమారుడి కన్నా నువ్వు కన్యగానే ఉంటావు అన్నట్ట. మా తండ్రికి తెలియకపోవచ్చు, అది అవ్వకపోవచ్చు, కానీ నా శరీరం దిక్కుమాలిన వాసన కదండి అందుట. నీ దగ్గర నుంచి దిక్కుమాల వాసన ఎక్కడ వస్తుంది? ఉషు అన్నాడు ఆయన. అనగానే 8 మైళ్ళు చేపల వాసన వచ్చే ఆవిడ శరీరం కాస్త 8 మైళ్ళు సుగంధ ద్రవ్యాల వాసన. అంబికా వారి వీధిలోకి వెడితే ఏ వాసన వస్తుందో ఆ వాసన రావడం మొదలెట్టిందిట. ఏకంగా అంత సువాసన ఇచ్చేసాడు. యోజనగంధి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి మత్స్యగంధికి కాస్త. ఏం అదృష్టం అవుతుంది, టక 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 సువాసన శరీరం నుంచి పెర్ఫ్యూమ్ సువాసన వచ్చేసిందిట. ఇది బాగానే ఉంది. ఇది మా తండ్రికి తెలిస్తే ఎలాగా అంది. మీ తండ్రికే కదా, లోకానికే తెలియదు. నాకు పుట్టే కొడుకు ఒక మహానుభావుడై జగత్తుని తరింపజేసేవాడని మీరు అంటున్నారు కాబట్టి కనడానికి ఒప్పుకుంటున్నాను, బాగానే ఉంది. కానీ పగటిపూట ఎలాగండి అందట. ఇది పగలేమిటి అన్నాడు. ఉష్ణానుగానే మొత్తం మాయం మంచు వచ్చి పడిపోయిందిట. ప్రపంచమంతా కటిక చీకటి ఆవరించింది. మంచు మంచు మంచుతో ఆవరించి పడిపోయింది. అకాలంలో రాత్రి అయిపోయింది అనమాట. దానివల్ల అలా చీకటి ఏర్పాటు చేశాడు ఆయన తన తపస్సుని వినియోగించి. ఆవిడ ఏమడిగితే దానికి కన్యాత్వం చెడదు, నువ్వు మళ్ళీ కన్యగానే ఉంటావు, పుట్టే కొడుకు జగత్తుకే ఉపయోగపడేటటువంటి ఒక మహానుభావుడు అవుతాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇది పగలు కాదు, రాత్రి. నీ శరీరపు చేపల కంపు పోయింది. ఇవన్నీ చేసేసాను అన్నాడు ఆయన. ఇంకా కాదనలేకపోయింది ఆయన. ఆ యమునా నది మధ్యలో ఒక దివ్యమైన మందిరం కూడా నిర్మించేశాట ఆ పడవ మీదే. ఆ మందిరంలో ఆమెను చేపట్టి క్రీడించాడు ఆయన. సజ్జో గర్భం అంటారు. తక్షణమే గర్భం ధరించి నిమిషాలలో అంత కుమారుణ్ణి కన్నదావిడ. అదిగా ఆ కుమారుడు పుట్టడంతో దండం, కమండలం, యజ్ఞోపవీతం వీటితో పుట్టాడు, జింక చర్మాలతో. ఆయనే వేదవ్యాస మహర్షి. వ్యాసో నారాయణో హరి. శ్రీమన్నారాయణుడు తన అంశతో ఆ వేదవ్యాసుని రూపంలో పుట్టాడు. పరాశరుడికి కుమారుడై పుట్టాడు. తండ్రి అతను పుట్టగానే దీవించి మాట కూడా మాట్లాడకుండా, ద్వీపంలో పుట్టావు కాబట్టి ద్వైపాయనుడివి, నల్లగా ఉంటావు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడివి, జగత్తులో నీ అంత గొప్ప సంహితలు రాసేవాడు, పురాణాలు రాసేవాడు ఎవరు ఉండరు కాబట్టి నువ్వు వ్యాసుడివి, విష్ణు స్వరూపుడు కాబట్టి నారాయణుడివి, ఇలా నామాలు పెట్టేసి అదృశ్యమైపోయాడు. పరాశరుడు యమునులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వెళ్ళిపోయాడు. మాయ చీకటంతా పటాపంచలైపోయింది. ఆ వ్యాసుడు తల్లికి నమస్కారం చేశాడు. అమ్మా, నీవు శాపవశాత్తు భూలోకానికి వచ్చిన ఒక దివ్య స్వరూపానివి. ఆ స్వరూపం ఏమిటి ఇప్పుడు నేను చెప్పడం కుదరదు, చెప్పకూడదు. భవిష్యత్తులో ఎప్పుడు నీవు పిలిస్తే అప్పుడు నేను వస్తాను. నువ్వు కుమార అంటే చాలు, తక్షణం ప్రత్యక్షం అవుతాను. ఆ వరం నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని తల్లికి దండం పెట్టి ఆన్ ది స్పాట్ ఆ దండక మండలాలతో మాయమైపోయి బదరీవనానికి వెళ్ళిపోయాడట. ఎటువంటిదా బదరికా వనం అంటే? హిమాలయ పర్వత ప్రాంగణం, గంగానది భూమికి దిగి వచ్చిన చోటు, తపస్సంత కఠోర దీక్షతో మహానుభావులు చేసే దివ్యక్షేత్రం. ఈ భూమండలంలో వేలాది మంది ఋషులు అదృశ్య రూపంతో తిరిగే క్షేత్రం, దేవతలు తిరిగే భూమి. అటువంటి దివ్య భూమికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు ఆయన. నిడుద పెండెరి గుంపు జడగట్ట సగరు ముమ్మను మంటు తపముగై కొనిన చోటు, జరట కచ్చపకులేశ్వరు వెన్నుగానరా జగతికి మిన్నేరు దిగిన చోటు, పుచ్చడీకతనంబు పోబెట్టి గిరికల్ఞపతి గొల్వ ఆయాసపడిన చోటు, అలరాచరాచవాడలికాక్షు కనువెచ్చ కరిగిన అల కనికరపు చోటు, తపసి ఇల్లాండ్ర చెలువోబు తలచి తలచి మున్ను ముచ్చిచ్చును విరాళి కొన్న చోటు,
కనుపొప్పులు వేల్పు పడవాళ్ళు కన్న చోటు చేరి వ్యాసుండు తపమును చేయుచుండే. ఒకప్పుడు అత్యద్భుతమైన తన జడలు పెరిగిపోతూ ఉండగా ఆ జడలు పట్టించుకోకుండా వేల సంవత్సరాలు గంగా నదిని భూలోకానికి దింపడం కోసం సగరుడి యొక్క మునిమనువుడు భగీరథుడు కఠోర దీక్షతో తపస్సు చేసిన దివ్యక్షేత్రం అక్కడే ఉంది. భగీరథ తపస్సు అక్కడే జరిగింది. పైనుంచి కిందకి దబ్బ 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 శివుడి శిరస్సు మీద నుంచి కిందకి కారిన గంగా పర్వతాన్ని చీల్చి అట్టడుగున పాతాళంలో భూమండలాన్ని మోస్తున్న ఆ తాబేలుందిగా ఆది కూర్మ స్వరూపం, ఆ కూర్మం వీపు కనబడేలాగా భూమికి దిగి వచ్చిందట. ఇక్కడే ఆ ప్రదేశం. ఇక్కడే శివుడు తపస్సు చెయ్యడానికి సిద్ధపడ్డాడు. శివుడు నా భర్త కావాలి అనే ఉద్దేశ్యంతో తన శరీరం కృషించిపోతున్నా, జడలు కడుతున్నా, ఆకులు కూడా తినడం మాని అపర్ణ అనే పేరు పొంది జగన్మాత పార్వతీదేవి శివుణ్ణి భర్తనిగా పొందడం కోసం తపస్సు చేసిన దివ్య ప్రదేశం అక్కడే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరగడానికి శివుడి మీద పుష్ప బాణం వేసి వెంటనే శివుడు మూడవ కన్ను తెరవగా ఆ కంటి మంటలలో భస్మమైపోయాడు తొంటరి అయిన మన్మథుడు. అలా మన్మథుడు భస్మమై పిడికిడు బూడిదైన ప్రదేశము ఇక్కడే ఉంది. పూర్వం వేలాది సంవత్సరాలు సప్త ఋషులు ఇక్కడే అగ్నిహోత్రాన్ని వ్రేల్చి యజ్ఞం చేశారు. అగ్నిహోత్రంలో యజ్ఞం చేస్తున్నప్పుడు ద్రవ్యం వేస్తున్నారట సప్త ఋషులు. సప్త ఋషులకి పక్కనే భార్యలు ఉన్నారు. ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతిని తప్ప తక్కిన 6 ఋషుల యొక్క భార్యల్ని చూచి వ్యామోహం చెంది ఆ భార్యల్ని పొందాలని ప్రయత్నం చేశాడు అగ్నిహోత్రుడు. అదిగో అగ్నిహోత్రుడు కూడా కామం పొందిన ప్రదేశం ఇది. అప్పుడు అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి సప్తఋషుల భార్యల జోలికెడితే తన భర్త అగ్నిహోత్రుడు కూడా అగ్నిలో మాడి వసిపోతాడనే భయంతో ఒక్క అరుంధతి రూపం తక్కినటువంటి 6 ఋషుల యొక్క భార్యల రూపాలు తానే ధరించి తన భర్తకి సంతోషం కలగజేసింది. అది అగ్నిహోత్రుడి భార్య ధరించిందని తెలియని సప్తఋషుల భార్యలు తాము ఎప్పుడూ అగ్నిహోత్రుడిని చూడలేదు, అయినా సరే అగ్నిహోత్రుడి పక్కన తాము ఎలా ఉన్నామో అనుకున్నారట. ఇది తెలిసిన ఋషులు మా భార్యలు పతివ్రతలు కారేమో అగ్నిహోత్రుడితో తిరుగుతున్నారనుకుని భార్యల్ని విడిచిపెట్టేశారు. విడిచిపెడితే వాళ్ళు ఏడుస్తూ అడవుల్లో తిరిగారు. అలా తిరుగుతూ ఒక రెల్లుగడ్డి దగ్గరకు వచ్చారు. ఆ రెల్లుగడ్డిలో శివుడి యొక్క వీర్యం కుమారస్వామిగా పుట్టింది. శరవణభవుడు అన్నారు. ఆ శరవణభవుడైన కుమారస్వామికి 6 భార్యలు కృత్తికలనే పేరుతో పాలిచ్చారు. పాలివ్వగానే వాళ్ళ మీద ఉండే అపోహలు ఋషులకి తొలగి మా భార్యలు పతివ్రతలే, ఆ 6 రూపంలో ఉన్నది అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవే, కావాలని తన భర్తకి అపకారం జరగకుండా ఉండడం కోసం ఆరోపాలతో క్రీడించింది అని కనిపెట్టి వాళ్ళు తమ భార్యలను తిరిగి చేరదీశారు. ఆనాడు 6 యొక్క ముఖాలతో 6 ముఖాలతో 6 భార్యల దగ్గర పాలు తాగేట కుమారస్వామి. సప్త ఋషులలో 6 ఋషుల భార్యల దగ్గర ఒకేసారి పాలు తాగాడు 6 ముఖాలతో. అప్పటి నుంచి షణ్ముఖుడయ్యాడు ఆయన. అదిగో ఆ ప్రదేశము కూడా ఇదే. అవన్నీ చూచి సంతోషించి వేదవ్యాస మహర్షి ఆ దివ్య ప్రదేశంలో కఠోర దీక్షతో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. లెక్క లేకుండా కలగా పులగంగా ఉన్న వేదాలన్నిటినీ కూడా వేదవ్యాసుడు విభజించాడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యానధ్యాపయత్పురా. వేదాలన్నీ 4గా విభజించాట. అంత పూర్వం కలగూర గంపగా కలిసిపోయి ఉండేది. ఎక్కడ మొదలెట్టాలో ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. అందుకని వాటిని ఒక ఆర్డర్లో పెట్టి 4గా విభజించాడు. అందుకే వేదాలు విభజించాడు గనక ఆ పుణ్యాత్ముణ్ణి వేదవ్యాసుడు అన్నారు. శిష్యులకు అధ్యాపన చేశాడు, చక్కగా చెప్పాడు ఆ వేదాలు. ఆపై అక్కడితో ఆగక
పురాణాలు రాశాడు, సంహితలు రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు. ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తే ఆ కష్టానికి ఆదుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. క్రమంగా ఇక్కడ ఈ సత్యవతీదేవి ఏం చేసిందిట, ఈ అచ్చోద మానసకన్య ఈ పల్లెలోనే ఉంటూ వ్యాసుడిని కన్నట్టుగా రెండో గంటడి తెలియదుగా, మరి అక్కడే తండ్రికి సాయం చేస్తూ పడవలు దాటిస్తూ ఉండేది. చాలా కాలం తర్వాత, వ్యాసుడు పుట్టిన చాలా కాలం తర్వాత చంద్రవంశంలో మహానుభావుడైన శంతన మహారాజు గారు అక్కడికి వచ్చాడు. ఈ శంతనుడు సామాన్యుడు కాదు. ఈయన కూడా మహాభీషుడు అని పేరు కలిగిన ఒకానొక గొప్ప మహారాజు. బ్రహ్మలోకానికి వెళ్ళేట తన దివ్యశక్తితో, అతడు తన తపశ్శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడే. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ దగ్గర చాలా కాలం ఉన్నాడు. ఒకనాడు గంగాదేవి బ్రహ్మగారి దర్శనానికి వచ్చింది. బ్రహ్మ దర్శనానికి గంగ రాగానే సమయానికి పెద్ద గాలి వేసింది. ఆవిడ కట్టుకున్న చీర పైకి లేచిపోవడంతో అందరూ సిగ్గుపడి పక్కకి తలకాయలు తిప్పుకున్నారట. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఎదురుగుండానే సాభిలాషుడై మహాభీషుడు చూశాడట. ఆయన కాముకుడయ్యాడు. దాంతో బ్రహ్మ ఆగ్రహించాడు. గంగ కూడా తన చూపుని ప్రసరింపజేసింది. దానితో బ్రహ్మకి మండి, ఇది బ్రహ్మలోకం ఉచ్చనీచాలు మరిచి మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, మీరు కాముకులయ్యారు, ఇది క్షుద్రమైన మానవ లక్షణం, ఈ క్షుద్ర లక్షణానికి గురయ్యారు కాబట్టి ఇద్దరు భూలోకంలోకి పండి, మీరిద్దరూ కూడా భూలోకంలో తాత్కాలిక భార్యాభర్తలై కొన్ని కష్ట సుఖాలు అనుభవించండి పండి అన్నాడు. అందుకే ఆ మహాభీషుడు అనేవాడు శంతన మహారాజుగా పుట్టాడు చంద్రవంశంలో. గంగానది కూడా భూలోకంలో ఒక స్త్రీ రూపం ధరించి గంగ ఒడ్డును తిరుగుతూ ఉండేది. ఇలా ఉండగా ఈ శంతన మహారాజు గారు భూలోకంలో శాపవశాత్తు పుట్టినటువంటి ఆయన గంగానదీ తీరానికి వచ్చాట. వచ్చి అందమైన ఈ స్త్రీని చూసి ఎవరు ఏమిటని అడిగితే ఆవిడ ఎవరో చెప్పలా. నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు గంగని. నిన్ను వివాహం చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఒక్క నియమం ఉంది, ఆవిడకి తెలుసుగా మరి శాపవశాత్తు కొంతకాలమే అతనికి భారీగా ఉండాలి, అందుకని నేను ఏ పని చేసినా నువ్వు అడ్డం కొట్టకూడదు, ఏనాడు నేను చేస్తున్న పనికి నీవు అడ్డం వస్తావో ఆనాడే నిన్ను వదిలిపోతానందిట. ఓకే శాంక్షన్ అన్నాడు. ఇద్దరు బాండులు రాసుకున్నారు, మానసికమైన బాండులు. ఆ తర్వాత ఆ గంగ శంత నుండి వరించి వచ్చింది. వారికి ఒక కొడుకు పుట్టాడు. పుట్టగానే ఈ కొడుకుని తీసుకెళ్లి గంగలో బారేసిందిట. దీని వెనకాతలు కూడా రింగులు రింగులు తిరిగే సినిమా ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. భూలోకంలో వశిష్ఠుడు అని ఒక గొప్ప మహర్షి ఉన్నాడు. ఆ వశిష్ఠ మహర్షికి హోమధేను ఉందనే విషయం మనం ఇదివరకు చెప్పుకున్నాం రఘు మహారాజు గారి కథలో. నందిని ధేను అంటారు దానిని. ఆ నందిని పాలు తాగిన వాడికి మరణం ఉండదు, ముసలితనం ఉండదు. వసువులని 8 మంది ఉన్నారు. దేవతలలో ఒక జాతి వారు అష్టవసువులు అంటారు వారిని. ఆ అష్టవసువులలో ఆఖరి వసువు యొక్క భార్యకి భూలోకంలో ఒక మహారాజు గారి కూతురుతో స్నేహం ఉందిట. అందుకని ఆ మహారాజు గారి కూతురుతో తిరుగుతూ ఉండేది. ఆ మహారాజు కూతురు ఎదుట, అమ్మా నువ్వు వసువి, దేవతల యొక్క భార్యవి, నీకు జరామరణాలు ఉండవు, నేను ముసల్దాన్ని రేపు చచ్చిపోతే మన స్నేహం పాడైపోతుంది కదా అని కొంచెం బాధపడిందిట. అలా బాధపడితే అది చూసి ఈ వసువు భార్య తన భర్తతో అంది, ఏమండి నాకు భూలోకంలో ఒక రాజుగారి కూతురుతో స్నేహం అయ్యింది, ముసలితనం వచ్చి చచ్చిపోతానేమో అని ఆవిడ బాధపడుతోంది, అమృతం ఏదో రకంగా పట్టుకొచ్చి నా స్నేహితురాలికి ఇవ్వకూడదా, ఇస్తే జరామరణాలు ఉండవు కదా అందిట. వెర్రిదాన అమృతం ఇవ్వాలంటే ఇంద్రుడు చావుగొట్టి చెవులు మోస్తాడు, వజ్రం పెట్టుకోడు కొట్టాడంటే మనం ఉండం, మేము ఇంద్రుడి యొక్క గులాములం, సలాం చేసుకుంటూ తిరగవలసిన వాళ్ళం. కానీ భూలోకంలో వశిష్ఠుడని ఒక ఋషి ఉన్నాడు. ఆయన దగ్గర కామధేనువు కూతురు నందిని ధేనువు ఉంది. ఈ నందిని పాలు గనక పట్టుకొచ్చిస్తే ఆ పాలు తాగిన వాళ్ళకు కూడా జరామరణాలు ఉండవు యుగాంతం వరకు. ఆ రకంగా నీ స్నేహితురాలు సుఖంగా ఉండొచ్చు. అయితే వశిష్ఠుడు ఆ పాలు ఎవరికి ఇవ్వడు అన్నట్ట. వశిష్ఠుడు ఇవ్వకపోతే ఏంటండి, మనం రహస్యంగా ఆయన లేనప్పుడు తెచ్చేసుకుందామంటే నా స్నేహితురాలి కంటే ఎక్కువ అందుట. పెళ్ళం మాట కాదనలేపాడు. ఒక్కొక్కప్పుడు మరి మొహమాటం, అది రిక్షాలో పెడుతున్నప్పుడు హఠాత్తుగా కూల్ డ్రింక్ ఇప్పించండి అంటే ఆ మాత్రం కూల్ డ్రింక్ కూడా ఇప్పించలేను, మొగుడా అన్నారు. ఈవిడ ఏకంగా కూల్ డ్రింక్ కాదు, ఏకంగా ఫౌల్ డ్రింకే, మోసం చేసేసి పట్టుకుపోదాం అనుకుందిట ఈ ఆవుని.
సరే ఈ పని ఒక్కడూ చేయలేడు కదా, అందుకని తన అన్నల్ని అందరినీ వెంట పెట్టుకుని భార్యా సమేతుడే బయలుదేరాడు. వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఈ ఆవుని మోసంతో ఎత్తుకొచ్చేసేట. వశిష్ఠుడు తర్వాత తెలిసింది, ఓరి మూర్ఖుడా, సోదర సమేతుడవై నా నందిని ధేనువులు ఎత్తుకుపోతావా? మీరంతా మానవ లోకంలో మానవులై పుట్టి జరామరణాలు అనుభవించి పెళ్ళి పెటాకులు లేక ఏడవండి అన్నాడు. వెంటనే ఈ వసువులు వచ్చి కాళ్ళ మీద పడిపోయారట. క్షమించండి, మా పెళ్ళాం మాట విన్నాను అని ఆఖరాయన. మేము మానవులమై అనుభవించలేము, అందులో పెళ్ళాలకు దూరం అయ్యి అంటే ఆయన జాలిపడి 7 తప్పు లేదు, 8వ వాడే భార్య మాట విని ఆవులు ఎత్తుకెళ్ళాడు. తక్కిన వాళ్ళు ఊరికే కూడా ఫాలో అయ్యారు. కాబట్టి పుట్టగానే వాళ్ళు శాప విముక్తి పొందుతారు. తక్కిన వాళ్ళలో ఆఖరాడు శాశ్వతంగా ఎక్కువ కాలం ఉండిపోయి కష్టాలు సుఖాలు అవమానాలు అనుభవిస్తూ నీచుల దగ్గర కొలువు చేసి రాజ్యార్హత లేక అలమటిస్తాడు. అయినా నా శాపం అతనికి కష్టాలు ఇచ్చినా ధర్మాత్ముడనే పేరు తెచ్చుకుని పరమ ధర్మ మర్మజ్ఞుడై శరీరం విడిచిపెట్టాక శాశ్వతంగా మళ్ళీ వసు అయిపోతాడు అని ఆయన శాపాన్ని మార్పు చేశాడు. ఆ వశిష్ఠుని శాపం విన్న ఈ వసువులు గంగ దగ్గరకు వచ్చారు. అమ్మ గంగ, 7 వెంటనే శాప విముక్తి పొందాలి, ఆఖరాడు మాత్రం భూలోకంలో ఎక్కువ కాలం ఉండక తప్పదా వశిష్ఠ శాపం వల్ల? మేము నిన్ను తల్లిగా చేసుకుంటాం, నువ్వు శంత నుండి శాపవశాత్తు భూలోకంలో పుట్టిన శంత నుండి పెళ్లి చేసుకో, మేము నీ కడుపున పుడతాం, పుట్టగానే తీసుకెళ్ళి మమ్మల్ని గంగలో బారి వెంటనే శాప విముక్తి పొంది వసూలం అయిపోతాం అన్నారట. అందుకని శంత నుండి పెళ్లి చేసుకున్న వెంటనే గంగకి ఆ మొదటి వసువు కొడుకుగా పుట్టాడు. ఈ కొడుకుని తీసుకెళ్ళి గంగలో బారేసింది. వెంటనే వాడు శాప విముక్తి పొంది వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియదుగా మరి శంతనుడికి కొత్తలాడిపోయింది. పెళ్ళైన వెంటనే ఆ బంగారంలాగా మెరిసిపోతున్న కొడుకుని తీసుకుపోయి నదిలో వేసింది. ఇదేం తల్లిరా బాబు అని. కానీ ఏమన్నా అంటే కాంట్రాక్ట్ ఇక్కడ వదిలేస్తానంది. వ్యతిరేకంగా చెబితే చచ్చినట్టు నోరు మూసుకుని అలాగే పడ్డాట. మళ్ళీ కొంతకాలానికి 2వ కొడుకు పుట్టాడు. వాడిని తీసుకెళ్ళి నదిలో బారేసిందిట. అలాగే ఏడ్చట. 7 ఏళ్ళు అలాగే 7 కొడుకుల్లో ఆవిడ గంగపాలు చేసినా ఊరుకున్నాడు. ఏం చేస్తాడు? శాప ప్రభావం అది. 8వసారి గర్భం ధరించి ఈసారి ఆఖరి వాడిని కన్నది. కనగానే అప్పుడు కూడా ఈ పిల్లాన్ని తీసుకుని బయలుదేరింది ఈవిడ. వెంటనే ఆగు దుష్టురాల అన్నారట. ఓసి పాపి, ఎంత దుర్మార్గురాలివే నీవు, కన్నబిడ్డల్ని పులి కూడా తినలేదు, ఎంతో కళ్ళు మూసుకుపోతే తప్ప. దుష్టురాల, బిడ్డల్ని చంపే గొడ్రాలికి నీకు పెద్ద తేడా ఏముంది, క్షుద్రురాలివి, ఆగు అని రాక్షసి అన్నాడు, దుర్మార్గురాలు అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, తెగతిట్టి పారేశాడు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. మహారాజా, మన కాంట్రాక్ట్ ప్రకారంగా ఈ కాంట్రాక్ట్ పెళ్ళి రద్దు, ఈ రోజు నుంచి నీకు మీవే నాకు నేనే అందిట. ఎంత పని చేశానన్నాడు. ఆవిడ వదులు ఉండలేడు. అప్పుడు ఆవిడంది, ఈ శాప కథ అంతా చెప్పి, వీళ్ళు వసువులు, ఈ ఆఖరాడు శాపవశాత్తు భూలోకంలో చాలా కాలం ఉంటాడు, అంచేత నేను వీడిని తీసుకెళ్ళి పెంచి యువకుణ్ణి చేసి నీకు అప్పచెబుతానందిట. హా గంగా అని ఏడ్చాడు ఆయన. వెళ్ళిపోక తప్పదా? తప్పదు, ఇక అయిపోయింది మనకు బంధం. ఎవరికి ఎంతకాలం బంధం? ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుకటాట అందిట. వదిలిపోవడానికి అదో వంక. మరి ఈ పిల్లాన్ని పెంచి అప్పగిస్తానందిట. ఈ పిల్లాన్ని తీసుకుని బయలుదేరి 12 ఏళ్ళు వచ్చేదాకా ఈ కుర్రాన్ని అత్యద్భుతంగా పెంచింది. పరశురాముడి దగ్గర చదువుకున్నాడు ఆ భీష్ముడు. పరశురాముడు అంటే ఎటువంటి వాడు? 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అమాంతంగా, ఎవరిదన్నా తల పగిలిందా, కొబ్బరికాయ పగిలిందండి, అది ఇది కాదు, బుడగ పగిలిందా, ఏం పగులుతుందో తెలియట్లే. ఈ మధ్య సునామీలు వచ్చాక సరే ఏం చేస్తాం, కాలప్రభావం అనుకోండి. వాసుదేవ హరివాసుదేవ. సరే పాపం ఈ భీష్ముడు పరశురాముడి దగ్గర అటువంటి వాడి దగ్గర చదువుకున్నాడు. ఆయన్ని మెప్పించాడు, మహావీరుడయ్యాడు, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరాడు. గంగా నది దగ్గర ఉన్నాడు. ఒకనాడు శంతన మహారాజు గారు అక్కడికి వచ్చేట. వచ్చి చూడగానే గంగా నది చిక్కిపోయి కనపడుతోంది. రోజు గంగ దగ్గరకు వచ్చి ఏడ్చేవట. హే గంగే జలదాగమే, ఓ గంగా
ఇలా అయిపోయావేమిటి, నా విరహంతో చిక్కిపోయావా అనుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఆయన వచ్చేసరికి గంగానది సన్నగా ప్రవహిస్తుందిట, తమ్మిలేరులా ప్రవహిస్తుందన్నమాట. పాపం ఏంటి మంచి కెరటాలతో వేగంగా ప్రవహించవలసిన గంగలా అయిపోయింది, నిజంగా నా మీద వ్యామోహంతో చిక్కిపోయిందేమో అనుకుని నడిపించాడు. గంగానదికి ఈ వ్యామోహాలు ఎక్కడ ఏడుస్తాయి? ఎంతమందిని చూసింది మనలాంటి వాళ్ళు, ఎంతమంది పుట్టారు, అంతమంది పోయారు. నిర్వికారం, ఓ మహాస్వరూపం, అది శక్తి స్వరూపం. శాపవశాత్తు తాత్కాలికంగా బంధం అంతే ఆవిడకి. అయినా ఈయన అలా అనుకుని గంగా ఏమిటిది అని అడుగుదాం అనుకునే సమయానికి అక్కడ ఒక తమాషా చూశాట.